अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज में आपका इस्तकबाल है। रंगारेड्डी जिले शंकरपल्ली मंडल क्रिस्टल कॉलोनी में पुलिस की जानिब से अवाम की हिफाजत के लिए सीसीटीवी कैमरे लगाए गए हैं, जिसमें शंकरपल्ली सीआई लिंगैया, एसआई संजीव और दूसरे पुलिस ओहदेदार और वहां की अवाम भी मौजूद थी। आइए देखते हैं ये रिपोर्ट। అర్థమైంది కదా? మీ క్రిస్టల్ వెంచర్ నుంచి చెప్తే బిల్డింగ్ మాత్రం బ్రహ్మాండంగా కట్టుకుని ఏమనుకోవద్దు, కానీ రోడ్డు మీద కెమెరాలు ఒక విషయంపై అంటే చదువుపై లేకపోతే మన ఇల్లు కట్టే విషయం సంబంధించి కానీ లేకపోతే రకరకాల ప్రొఫెషన్ సంబంధించి కానీ వీటికి సంబంధించి అవగాహన ఉంటే పర్ఫెక్షన్ ఉంటుంది. అందుకే ఇప్పుడు మనకు మేము పోలీస్ శాఖ తరఫున ఏంటంటే ఈ సీసీ కెమెరాల గురించి, తర్వాత దొంగతనాల నివారణ ఏ విధంగా చేయాలి, దానికి సంబంధించి మనం ఒక అవగాహన ఉన్నట్లయితే మీరు దాని ప్రివెంటివ్ యాక్షన్స్ అంటే ముందు జాగ్రత్త తీసుకుంటారు అని చెప్పేసి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఏదైనా అంతే. ఈ మన తెలంగాణ మా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల భద్రత కొరకు ఒక అంటే కొత్త వరవడిలో టెక్నాలజీ వాడుకోవాలని చెప్పేసి ఒక నేను సైతం కార్యక్రమం అండ్ కమ్యూనిటీ కెమెరాల కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే ఇప్పుడు ఈ నూతన టెక్నాలజీలో మనకు కెమెరా అనేది చాలా అవసరం. దానికి సంబంధించి ఇక్కడ క్రిస్టల్ వెంచర్లో శంకర్పల్లి టౌన్లోని క్రిస్టల్ వెంచర్లో ఈ కాలనీలో అప్పుడప్పుడు దొంగతనాలు అవుతున్నాయి అని చెప్పేసి ప్లస్ కెమెరాలు కూడా తక్కువ ఉన్నాయి ఇక్కడ. అయితే ఇక్కడున్న వాళ్ళందరినీ కూడా కమ్యూనిటీని ఒకసారి పోగు చేసి వీళ్ళందరికీ కూడా ఒక అవగాహన కల్పించాలి. తర్వాత అంటే నేను సైతం కెమెరాస్ అంటే ఏంటి, తర్వాత కమ్యూనిటీ కెమెరాలు అంటే ఏంటి, ఈ మనం గతంలో కెమెరాలు పెట్టుకోవడం వల్ల ఏం లాభాలు అని చెప్పేసి వాళ్ళకు వీడియో ప్రదర్శన ద్వారా మా సీనియర్ ఆఫీసర్ల సందేశాలతో పాటు కూడా వీడియోని, తర్వాత సీసీ కెమెరాల వల్ల ఏం కేసులు డిటెక్ట్ అయినాయి, మనకు ఎంత లాభాలు ఉన్నాయని చెప్పేసి కూడా అవగాహన కల్పించాము. దీనికి సంబంధించి మేము కాలనీ వాసులకు అప్పీల్ ఏంటంటే వీటిని మళ్ళీ దీంతో వదిలేయకుండా తమ ఇండ్లకు కెమెరాలు కూడా మంచి క్వాలిటీ కెమెరాస్ పెట్టుకోవాలని చెప్పేసి ఒక అసోసియేషన్గా మరి మళ్ళీ అందరూ ఒకసారి మాట్లాడుకొని కమ్యూనిటీ పరంగా కూడా తమ కాలేజీలలో వీధులలో మంచి క్వాలిటీ కెమెరాలని చెప్పేసి ఒక బాధ్యతగా పెట్టుకోవాలని చెప్పేసి తద్వారా మన సేఫ్ కాలనీగా క్రిస్టల్ కాలనీ సేఫ్ కాలనీగా ఎలాంటి దొంగతనాలు కాకుండా ఒక అయినాకప్పటికి కూడా డిటెక్ట్ అయ్యేటట్టుగా వాటికి మనకు తెలిసేటట్టుగా చేస్తారని చెప్పేసి ఫర్దర్ ప్రయత్నం చేస్తారని చెప్పేసి దీనికి ఇది ఆరంభం మాత్రం అని చెప్పేసి కోరుకుంటున్నాను. వాళ్ళకు కూడా అప్పీల్ చేశాము. దీని ఫర్దర్ కూడా ఇంకా మిగతా కాలేజ్ కూడా శంకర్పల్లి టౌన్లో ఓవరాల్గా ఏంటంటే శంకర్పల్లి కాలేజ్తో పాటు శంకర్పల్లి టౌన్ కూడా పీస్ఫుల్ టౌన్ చేయాలి. దాని తర్వాత కెమెరాస్ కూడా బాగా ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి చేసాము. ఇది ఫర్దర్ కూడా ఈ ఎఫర్ట్స్ కొనసాగుతాయి. ఈ యొక్క శంకర్పల్లి మున్సిపాలిటీలో గల క్రిస్టల్ టౌన్షిప్లో నేను సైతం ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ గారు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఒక చొరవ తీసుకొని కాలనీ వాసులందరినీ పోగు చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో వాళ్ళు చూపించినటువంటి కొన్ని ఇన్సిడెంట్స్ ఇంతకుముందు ఏదో జరిగిందో దాన్ని మనం చూసినట్టయితే ప్రతి ఇంట్లో కూడా మన ఈ సీసీ కెమెరాలు పెడితే మనకు ఎంత సేఫ్టీ ఉంటుంది అనేది వాళ్ళు చెప్పారు. దాంట్లో భాగంగా సామాజికంగా కూడా ఇల్లు కాకుండా ఈ రోడ్లను కవర్ చేస్తూ, ఎంట్రన్స్ను కవర్ చేస్తూ, వెళ్ళిపోయేది కూడా కవర్ చేస్తూ చేసుకుంటామని చెప్పి మేము అందరం కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడుకొని దాంట్లో భాగంగా నా ఇంటికి కూడా నేను మొదటగా ఒక వారం 10 రోజుల లోపల ఈ యొక్క సీసీ కెమెరాలను నా ఇంటితో పాటు ఈ వచ్చేటటువంటి రోడ్ ఏదైతుందో మెయిన్ రోడ్ కూడా వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తాను. అది మీ అందరూ కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు మా శంకర్పల్లి మున్సిపాలిటీ
మన క్రిస్టల్ టౌన్షిప్ కాలనీలో మన పోలీస్ శాఖ వాళ్ళు సీసీ కెమెరాల గురించి ఏర్పాటు చేసిన కార్యక్రమం ఇది. ఎందుకంటే దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వాటిని అరకడదామని చెప్పి ఈ కాలనీలో మీటింగ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ కూడా అందరూ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇంతతో ఇది కాకుండా మేము మళ్ళా మీటింగ్ పెట్టుకొని సీసీ కెమెరాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి నిర్ణయించుకుంటాం. ఇది ఎందుకంటే ప్రతి ఇంట్లో ఇప్పటికీ 2-3 సార్లు దొంగతనాలు జరిగినాయి. కాబట్టి అవి జరగకుండా ఈ కార్యక్రమం ద్వారా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పి అందరం ఆలోచనకు వచ్చినాం. కాబట్టి ఇవి మన 2-3 రోజులలో మేము మీటింగ్ చేసుకొని ఈ కార్యక్రమం ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పి నిర్ణయించాం. आजिक किडनी सेंटर एंड मल्टी स्पेशलिटी हॉस्पिटल गुर्दे और बवासीर के इलाज का 40 साल मशहूर हॉस्पिटल, जहां हजारों पेशेंट्स क्योर हो चुके हैं। डॉक्टर हुसैनी इंटरनेशनल नेशनल अवार्ड विनर और दूसरे डॉक्टर्स और लेडी डॉक्टर्स की जेर खिदमत गुर्दे के तमाम अमराज का मुकम्मल ट्रीटमेंट किया जा रहा है। गुर्दे फेल हो चुके हों, डायलिसिस करवा रही हूँ, याद रखिए डायलिसिस कोई इलाज नहीं, इससे 1% भी गुर्दे रिकवर नहीं होते। हाँ, डायलिसिस टेम्पररी रिलीफ दे सकता है, लेकिन हमारे ट्रीटमेंट से गुर्दे फिर से फंक्शन में आ सकते हैं। गुर्दे श्रिंक हो गए हों या सिस्ट हो, गुर्दे की पथरी हो, कैसी भी गुर्दे की तकलीफ हो या पाइल्स यानी बवासीर, चाहे ब्लीडिंग हो या कोम, बगैर ऑपरेशन मुकम्मल क्योर ट्रीटमेंट का एक ही सेंटर गाजी किडनी सेंटर, DLRL मेन रोड अपोजिट विकास हाई स्कूल, चंद्रायन गुट्टा, हैदराबाद। सेल 9966930824 या 9391326261। सच्ची खबरें आप तक पहुंचाता है 7H न्यूज। हकीकत जानिए, 7H न्यूज देखिए, लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।